ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున 2K రన్ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రారంభమైన ఈ రన్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు ఉత్సాహంగా కొనసాగింది. డయాబెటిక్స్ డే పురస్కరించుకొని మేము ఈరోజు 2K వాకథాన్ని నిర్వహించడం జరిగింది IMA తరఫున. దీని కొరకు ఇప్పుడు ఒక అవగాహన పెంచుదామని ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మనం నిజంగా ప్రీ డయాబెటిక్, నాకు డయాబెటీస్ లేదు, సో నాకు ఇది అవసరం లేదు అని అనుకోవడానికి లేదు. అండ్ నేను మొన్ననే సంవత్సరం కిందనే టెస్ట్ చేయించుకున్నా, నాకు అన్ని నార్మల్ వచ్చినాయి అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే హిమోగ్లోబిన్ A1C సార్ చెప్పినట్టుగా అది ప్రీ డయాబెటిక్ని మనకి తెలుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎవ్రీ 6 months టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇన్ జమ్మికుంట, యూ కెన్ వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకోవచ్చు. ఈ టెస్ట్లు ప్రతిసారి చేయించుకోండి. అండ్ కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి, ఒబేసిటీ రాకుండా. ప్లస్ ఇప్పుడు అందరు పిల్లలు ఈ పిజ్జాలు, బర్గర్లు అంటున్నారు, జంక్ ఫుడ్ తింటున్నారు. వీటన్నిటి వల్ల ఒబేసిటీ అనేది వచ్చేసి, ఒబేసిటీ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇంతకుముందు అక్కడ చెప్పినట్టు PCOS కూడా అనదర్ ప్రాబ్లం. ఒబేసిటీ వల్ల PCOS కూడా పెరిగిపోతాయి. PCO వల్ల కూడా మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇది ఒక సైకిల్, ఒకటితోటి స్టార్ట్ అయ్యి ఆగిపోదు, అది ఇంకో సైకిల్కి దారి తీస్తూ ఉంటుంది. అల్టిమేట్గా డయాబెటీస్ అనేది ఒక హార్ట్ మీద, బ్రెయిన్ మీద, కళ్ళ మీద, నరాల మీద మనకి ఈ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి మనం ప్రివెంట్ చేసుకునే ఇష్యూ కాబట్టి అందరూ ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోమనేసి మా మనవి. రెండవది, మొన్న ఢిల్లీలో జరిగిన 11th నవంబర్కి జరిగిన ఈ తీవ్రవాద ఘటనతోటి నిజంగా అందరం కూడా చాలా షాక్కి గురయ్యాము. దాంట్లో మళ్ళీ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న విషయం తెలిసి అది ఇంకా షాకింగ్గా ఉంది. రెండవది, ఇట్లాంటి ఘటనలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీవ్రవాద చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవ దానిలో డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్, ఇంతకుముందు ఇంజనీర్స్ అని వాళ్ళని చూసేవాళ్ళం, కానీ ఈ మధ్య డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం. దీన్ని తీవ్రంగా IMA తరఫున ఖండిస్తున్నాం.